అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటే వేరు. ఓవైపు దేశాలకి దేశాలనే తన నిర్ణయాలతో పరుగులు పెట్టించగలరు, పన్నులు పెంచేసి బెంబేలెత్తించగలరు. అలానే ఇంకోవైపు తనదైన స్టైల్లో రేస్లతో ఎంజాయ్ కూడా చేస్తారు. ఆ విశేషాలని ఈ స్టోరీలో చూడండి. రేసర్గా ట్రంప్, బీస్ట్లో రేస్. ఓవైపు వివిధ దేశాలకు దడ పుట్టించే నిర్ణయాలు ప్రకటించేస్తున్న అమెరికా అధ్యక్షుడి ఆట విడుపు కూడా ఓ రేంజ్లోనే ఉంది. వరల్డ్ రేసింగ్ సెంటర్ గా పేరుపడిన డెటోనా 500 రేస్ లో తన అఫీషియల్ వెహికల్ బీస్ట్ ని పంపారు. తాను స్వయంగా అందులో జర్నీ చేశారు. 2 రౌండ్ల తర్వాత వెనక్కి వచ్చారు. మనవరాలు కరోలినాతో కలిసి మాస్ ఎంట్రీ ఇచ్చారు ట్రంప్. డెటోనా 500 రేస్ ఆడియన్స్ కి ట్రంప్ రేడియో సందేశం కూడా ఇచ్చారు. రేసింగ్ అంటే ఇష్టపడే వాళ్లకు ఇదో ఉత్తేజపరిచే అనుభవము అంటూ చెప్పారాయన. వెస్ట్ ఫామ్ బీచ్ నుంచి ఫ్లోరిడాకు వచ్చిన ట్రంప్ బీస్ట్ లో తమ విజువల్ ని కూడా రికార్డ్ చేశారు. కానీ అందులో తన మనవరాలు మాత్రమే కనిపించింది. అయితే ఆయనతో పాటు కుటుంబ సభ్యుల్లో కొందరు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ ట్రాక్ రేస్ పక్కన పెడితే అమెరికా అధ్యక్షుడి బీస్ట్ స్పెషాలిటీ గురించి మరోసారి చర్చ బయలుదేరింది. లైమోజైన్ తరహా కాడిలాక్ కార్ ఇది. ఫాస్ట్ కార్ గా కూడా పిలుస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్కడకు వెళ్తే అక్కడకు బీస్ట్ వెళ్తుంది. భారత పర్యటనకు ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఈ బీస్ట్ పై ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ఎలాంటి పిడుగులనైనా తట్టుకోగల సామర్థ్యం దీని సొంతం. కెమికల్, న్యూక్లియర్ అటాక్స్ ని కూడా బీస్ట్ తట్టుకుంటుంది. 5 అంగుళాల మందం గ్లాస్ డోర్లు 8 అంగుళాల మందంతో ఉంటాయి. ఈ అద్దాలేవి తెరుచుకోవు. కేవలం డ్రైవర్ విండో మాత్రమే చాలా కొద్దిగా తెరుచుకుంటుంది. బీస్ట్ కార్ టైర్స్ డ్యామేజ్ అయ్యే సమస్య ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగినా టైర్ల లోపల ఉండే స్టీల్ రిమ్స్ తోనే జర్నీ చేయగలదు. డ్రైవర్ క్యాబిన్ లో కమ్యూనికేషన్స్ సిస్టమ్, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. అసలు బీస్ట్ డ్రైవ్ చేయాలన్నా దానికి అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లే కావాలి. అక్కడ ట్రైనప్ అయిన తర్వాతే ఇక్కడ బీస్ట్ డ్రైవింగ్ సీట్ లో కూర్చునే అర్హత ఉంటుంది. బీస్ట్ లోపల ఓ శాటిలైట్ ఫోన్ ఉంటుంది. దీంతోనే అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడికైనా మాట్లాడుకోగల వీలుంటుంది. అందుకే బీస్ట్ ఎక్కడికెళ్లినా ఆడియన్స్ నోరెళ్లబెట్టి చూస్తూ ఉంటారు. తాజాగా డేటోనా రేస్ లో బీస్ట్ పార్టిసిపేట్ చేయడం రేసర్లకు ఉత్సాహాన్నిచ్చింది.